నమస్తే బాబు గారు. నమస్తే రోజక్క. ఏంటి ఈ అందమైన అమ్మాయి ఈ సాంగ్ తో వచ్చింది, దీనికి ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటున్నారా? నాకెప్పుడో పెళ్ళైందండి. ఎందుకంటే అందమైన అమ్మాయిల వయసు పెద్దగా కనిపించదు కదండి. అందమా ఏంటక్క మరి మీరు? ఇంతకీ మా ఆయన గురించి మీకు చెప్పాలండి. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆయన ఒట్టి మట్టి బుర్ర అనుకోండి. ఏమండి, మీతో చాలా పనులున్నాయండి, మీరు త్వరగా రండి. బాబు గారు నమస్కారం అండి. మేడం గారి నమస్కారం అండి. మీకు కూడానండి. చిన్నప్పుడు మా మాస్టర్ ఎప్పుడు స్కూల్లో తిడుతుండేవారు, మట్టి బుర్ర వెదవా మట్టి బుర్ర వెదవా అని తిడుతుండేవారు. అలా ఎందుకు తిట్టేవారో నాకు అర్థం కాలేదండి. అరే పెళ్ళయ్యాక ఎవరైనా సరే అమ్మాయిని అబ్బాయి చేతుల్లో పెట్టి ఇంటికి పంపిస్తారు, కానీ మా అమ్మగారు నన్ను దీని చేతుల్లో పెట్టి మా అబ్బాయిది ఉట్టి మట్టి బుర్ర జాగ్రత్త అమ్మా అని అప్పు చెప్పేశారు. దీనికి ఏమర్థమైందో ఏంటో, పడుకున్నప్పుడల్లా నెత్తి మీద విత్తనాలు చల్లేస్తుంది, మొక్కలు మొలిచేసాయి. ఈ విధంగా మా అయింది మట్టి బుర్ర అని ప్రపంచానికి ప్రూవ్ చేసిందండి. ఇది అన్నట్టు నేను సాయంత్రం పడుకున్నప్పుడు మొక్కలేం లేవు కదా, పొద్దునకి ఎలా వచ్చేసాయి? రాత్రి టీవీ పెట్టానండి, వర్షపాతం వస్తుంది అన్నారు, అందుకే 4 గింజలు వేసాను. ఉదయానికంతా అన్నట్టు నేను బయటికి వెళ్తూ బ్యాంక్ మేనేజర్ ఎంటబడి లోను ఎప్పుడు తీరుస్తావని అడుగుతున్నాడు. నువ్వేదో పంట కోసం అని చెప్పి బ్యాంకు రుణం తీసుకున్నావుంట. ఈ పంట వేయడం కూడా బ్యాంకు రుణాలు తీసుకోవాలా నువ్వు? తీసుకుంది బోడి 10 లక్షలు. 10 లక్షలా? నా బాడీలో పార్ట్లన్నీ అమ్మినా 10 లక్షలు రావే. నా పార్ట్లు కూడా జాయిన్ చేసుకోండి. 10 పైసలు కూడా రాదే. ఏంటి తల మీద చూస్తున్నావుంటి? ఏమన్నా వేసావా నిన్న మొన్న? అదేనండి, మొన్న 10 రోజుల క్రితం క్యారెట్ వేశాను, పైన ఆకులు వచ్చాయి, కింద క్యారెట్ కనిపించట్లేదండి. క్యారెట్ పైన రాదే, కింద వస్తది. అంటే అదే క్యారెట్ దుంప కదా, మట్టిలో వస్తదని చెప్తున్నాను. మన ఎదవ ఎక్కడికి వెళ్ళాడు? హలో బాబు, ఎక్కడున్నావురా? త్వరగా రా, బ్యాంక్ మేనేజర్ వస్తున్నారు. మా నాన్న పొలంలో మొలకలు వచ్చాయి. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసి. గట్టిగా ఊపకరా, కాయలు రాలిపోతాయి. పూర్తిగా మాట్లాడవే. అయినా రే ఏమన్నావురా ఇందాక నువ్వు? మా నాన్నకు మొలకలు వచ్చాయి కాదురా, మా నాన్న పొలంలో మొలకలు మొలిచాయి అని చెప్పాలి నువ్వు. రే ఎంతసేపు ఎక్కడికి వెళ్ళు? పళ్ళు మూసుకు చెప్తాను. ఎందుకు? పళ్ళు మూసుకో. ఏంటి? ఏం లేదా నా పురుగుల మందు, కొత్త మందు. బాడీ స్ప్రే కొట్టినట్టు కొడతావేంట్రా? ఏం చేస్తున్నావు? ఏం లేదా ఏర్లు కింద దాకా వచ్చేదని మందు కొడుతున్నా. చూసావా, కాళ్ళు దాకా ఏర్లు వచ్చేస్తున్నాయంటే, చెవుల్లోంచి కూడా వేర్లు వచ్చేస్తున్నాయి. దయచేసి ఇలా పంటలు అయ్యే మొగుళ్ళ చూడవే. పక్కింటి లక్ష్మి పెద్ద పెద్ద సొరకాలు కావాలన్నారు. 2 రోజుల తర్వాత రమ్మని పెద్ద పెద్ద కాయలు కాస్తాయి, వచ్చి కోసుకోమని చెప్పు. ఓకే, అయితే ముందుగా అడ్వాన్స్ తీసుకోరా. మేనేజర్ గారా? నమస్కారం సార్. నమస్తే బా. ఇక్కడ చెప్పింది నేను. నమస్కారం చెప్పినప్పుడు ఎదురు నమస్కారం పెట్టాలి. సంస్కారం తెలీదా నీకు? చెట్టు అంత మనిషిని మధ్యలో ఉన్నాను ఇక్కడ. నిజమే, చెట్టు అంత మనిషి అంటా కానీ మనిషి మీద చెట్టు ఇదే చూడటం. అన్నట్టు టీవీలో పాడి పంటల ప్రోగ్రామ్ బాగా ఫాలో అవుతారనుకుంటా. అవునండి. ఈ పక్కన ఏదో చీడ పట్టినట్టుంది చూడమ్మా. ఇది కాదురా చీడ, ఇదేరా ఇంటికి పట్టిన చీడ పురుగు, బూజు పట్టిన గాజు పురుగు లాగుంది. నిన్న మొన్న ఏమన్నా మిరపకాయ పంట వేసావమ్మా? ఎందుకండి? మనిషి బాగా మండిపోతుంటేను. కవరింగ్ చేయకండి నా దగ్గర. సార్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, మళ్ళీ వస్తానమ్మా. ఏం చేస్తున్నావు? అంటే మట్టి అక్కడ కనిపించకపోతేను కనిపించడంతో బయటికి వెళ్ళి ఉమ్మొచ్చుగా, లేకపోతే పెరట్లోకి వెళ్ళి ఉమ్మొచ్చుగా. సారీ నాన్న. అమ్మాయి, పాడి పంటల ప్రోగ్రాం వస్తుంది. ఈనాటి పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా సూదిగా ఉన్న పొడవాటి నాగలి తీసుకొని పొలాన్ని బాగా దున్నాలి. ఏంటి ఎత్తుకుతున్నారా? నాగలు తీసుకొచ్చి బుర్ర బదలు కొట్టి దున్నేస్తారా మీరు? చంపేస్తారా నన్ను? నాగలతో ఎందుకు దున్నుతానండి, దువ్విని తీసుకొచ్చి దువ్వుతాను. అమ్మో, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దువ్వెనతో నాతో పెట్టుకుంటే ఇద్దరిని ఏదో ఒక రోజు ఇంటర్లో
ఆ తరువాత ఒక గ్లాస్ తీసుకొని అందులో మోనోక్రోటోఫాస్ 100 ml, గ్రోమోర్ 100 ml సమపాలల్లో పోసుకొని బాగా కలిపిన తర్వాత కలిపిన ఈ ద్రావకాన్ని గంటకోసారి పంట మీద పిచికారీ చేయాలి. పంట మీద పిచికారీ చేయించాలంటరా? అనవసరంగా తాగించేశారు కదరా నా చేత. అప్పా ఇప్పుడు ఎలాగరా బాబు? అప్పా నమ్మలేని నిజాలు, నగ్న సత్యాలు. నిజంగా మీరు ఉక్కు మషిన్ చూసింటారు, తిక్క మషిన్ చూసింటారు. ఇప్పుడు మీరు చూడబోయేది మొక్కు మనిషి. మేడం, యాక్చువల్లీ ఈ మట్టి బుర్ర పెళ్లి కాక ముందే తెలుసా మీకు? పెళ్ళంటే నూరేళ్ళు పంట అన్నారు కదండి, అందుకే పంట వేసుకున్నాను. పంట అంటే ఈ పంట కాదే, నలుగురు పిల్లలకని సంసారం చేయడమే. అదే పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. మేడం, ఇన్ని పంటలున్నాయి కానీ మీరు వెజిటేబుల్స్ ఎందుకు వేశారు? పెళ్ళైన కొత్తలో ఒకసారి రైతు బజార్కి వెళ్ళానండి. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. నా అందం చూసన్నా ₹1 తగ్గించమంటే క్యాబేజీ తొక్క తీసినట్టు నన్ను బయట పడేశారండి. అప్పుడు నాలో ఒక పౌరుషం పుట్టింది. అది ఇంట్లో మట్టి బుర్ర ఉండగా టైం వేస్ట్ దండగాని వెళ్ళి 4 గింజలు చల్లాను. ఉదయానికంతా ఏపుగా పెరిగి 3 పూలు 6 కాయలా అయిందండి. నా సోదరి మనందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ బర్రెల హస్బెండ్ లో కూడా మట్టి ఉందని మీరేమి ఫీల్ అవ్వకండి. అందులో కూడా మీరు సేద్యం చేశారంటే బోల్డ్ ఎంత పండించుకోవచ్చు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఫ్రెష్ గా కూరగాయలు కావాలనుకోండి, www.mattiburra.com కి మీరు మీ ఈమెయిల్ చేయండి, సరేనా? మీకు డోర్ డెలివరీ కూడా ఫ్రీ అండి. ఫ్రీ అండి. ఎక్కడ అంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఇంటికి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడితే వాళ్ళు పీక్కుంటారు, అదే కదా? ముందు ఇక్కడ అర్జెంట్కి వెళ్ళి చాలు వెళ్ళు. ఏంట్రా ఒక్కసారి ఎంత చల్లగా ఉంది ఏంటి? వర్షం పడినప్పుడు మట్టి వాసన వస్తుంటది చూడు. ఏ వాసన? మట్టి వాసన వచ్చినట్టు. మట్టి వాసన కాదు, గేదె పేడ కలిపి ఎరువేశాను. చిచ్చి నేను మానేస్తానే, ఈ వ్యాపారం నాకు వద్దు. నేను మొత్తం పంట అంతా తీయించేస్తాను. ఏం లేదంటే అలా కుదరదు. ఎర్రగడ్డ రైతు బజార్ తీసుకెళ్ళి అమ్ముదాం అనుకుంటున్నా. ఎర్రగడ్డ రైతు బజార్ లో పెట్టి వ్యాపారం చేద్దామని చూస్తున్నాడు నీ కొడుకు. వస్తావు రావా? రాను. వస్తావు రావా? నేను రాను. వస్తావా రావా? రాను. నిన్ను ఎలా తీసుకెళ్ళాలని తెలిసి. బాబు చిన్నగా రా, కాయలు నలిగిపోతాయి. పూర్తిగా మాట్లాడమే. ఏనాడైనా అనుకున్నా నా కల్లో అయినా, ఇది ఈనాడైనా నిజమే నా కలకంటున్నానా? మనసుని మరి మరి అడగనా? నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా, కాలు పట్టుకుని లాగేస్తావేంటి? ఫస్ట్ నైట్ అయితే ఏమనుకుంటున్నావు నువ్వు? సర్లే గాని నువ్వు అసలు నన్ను పెళ్లి చేసుకుంటాను అనుకున్నావా? ఇంతకన్నా మంచి సంబంధం వస్తుంది అనుకున్నానండి. అసలు నీకు పెళ్లి అవుతుందని అనుకున్నావా? ఏమండి, నాలో మీకు ఏం నచ్చిందండి? ఇక్కడ నచ్చడం కాదే, ఇక్కడ నీకు లాజిక్ చెప్పాలి. ప్రతి మగవాడికి కూడా పెళ్ళ ఎలా వస్తుందో తెలుసా? 25 ఏళ్ల వయసులో 25 మందిలో ఒకరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 30 ఏళ్ల వయసులో 3 ఒకరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం వస్తుంది. 40 దాటిపోతే మిగిలిపోయిన వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. నువ్వు అలాగే నాకు దొరికావు. ఇదిగో అసలే అవక పెళ్లి అయితే ఇలా మాటల్లో పడి టైం వేస్ట్ చేసుకోవడం ఏమన్నా బాగుందా? తర్వాత కార్యక్రమం ఉంది, ఇలా చెప్తాను, కూర్చో. లైట్ ఆర్పేస్తున్నా. అమ్మో, లైట్ ఆఫ్ వేస్తే నేను జడుచుకుంటానండి. అమ్మో, లైట్ వేస్తే నేను జడుచుకుంటానండి. చెప్పేది విను. దా లైట్స్ ఆఫ్. హలో మైక్ చెక్. హలో. ఈ రోజు కళాభికారులు, కళాభిమానులు, కళా పోషకులు, కళాప్రియులు అందరికీ కూడా కళాభివందనాలు. ఎవడరా నువ్వు? మాది రాగసాగరం ఆర్కెస్ట్రా అండి. ఈవెంట్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ గదిలోకి ఎలా వచ్చావు అడుగుతున్నాను. మీ మామగారు మాకు ప్రోగ్రామ్ ఇచ్చారండి. అది పెళ్లిలో కదా. అంటే కొన్ని ఐటమ్స్ మిగిలిపోయినాయి, అవి ఇక్కడ కంటిన్యూ చేయమని పంపించారు. చండాలంగా ఉంటదిరా ఫస్ట్ నైట్ లో ప్రోగ్రామ్ ఏంటి? నా మాట విను, వెళ్ళిపోరా. సార్ ఇప్పుడు అలా అన్నారు కానీ మా పెర్ఫార్మెన్స్ చూస్తే మీరు అలా మాట్లాడరు. ఇప్పుడు నేను ఒక మంచి దేవుడు పాట ఒకటి పాడతాను, వినండి.
ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా ఘంటసాల గారిని పెట్టి చేస్తున్నావేంటి? ఆ వాయిస్ ఎక్కడ, నీ వాయిస్ ఎక్కడ? ఘంటసాల గారి ఫ్యాన్స్ విన్నారంటే గంట సేపుతో అంటారు నిన్ను, తెలుసా? నా ప్రోగ్రామ్ మీకు నచ్చకపోతే పర్లేదు. ఈ రోజు అమెరికా నుంచి ద గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ నాగతేజ గారు ఇక్కడికి వచ్చారు. ఆయన పెర్ఫార్మెన్స్ మీరు ఖచ్చితంగా చూడాలి. నేను చెప్తాను, ఇప్పుడే వినండి. ఐ వెల్కమ్ మిస్టర్ నాగతేజ, ప్లీజ్ ఆన్ టు ద డయాస్. హలో, శోభన మహోత్సవం ఇచ్చేసిన బంధుమిత్రులందరికీ స్వాగత సమాజంలో తెలుపుకుంటూ ఇప్పుడు నేను చేయబోయే ఐటమ్ చాలా భయంకరమైనది. చిన్నపిల్లలుంటే దాచుకోండి, పసిపిల్లలుంటే దాచేయండి. చేస్తున్నా రెడీగా ఉండండి. నాది ఇంపార్టెంట్, ఇంకో వాయిస్ ఉంది, రెగ్యులర్ వాయిస్. అలా కాదన్న మాట, మీరు తొందరగా తీయండి, యువతల పనులు ఉన్నాయి. గత 8 సంవత్సరాలుగా ఆయనకు వచ్చిన ఒకే ఒక వాయిస్ అరుంధతి వాయిస్. అది చేస్తాడు సార్ ఇప్పుడు. అరుంధతి, నేనమ్మా మీ బావుని పశుపతిని. సమాధి పత్తుల కుటుంబా. రామా రామా రావే. అలా అంటే అలాగే ఫస్ట్ నైట్ ఏదో ఒకటి చేయాలి. కూర్చో. వస్తా వస్తా తప్పు తీసుకొడతారు. రామాను నిన్ను కాదు, నన్ను. వచ్చాడు వస్తా. నాకు అవసరం లేదు, నేను కళాకారిని అడ్జస్ట్ చేస్తాను, నేను వెళ్ళిపోతాను. అమ్మయ్యా, ఈ టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. దాని నుంచి చంపేశారు. టైం అంతా ఎలా కిల్ చేశారేంటి? నా మూడంతా పాడైపోయిందండి. ఇప్పుడు చూడు, కళ్ళకి చూడు. Kiss me, close your eyes, tell me I don't kiss you. నువ్వేరా? I'm Donkeys. దాంకేశా? Coming from Mongolia. ఎందుకు వచ్చావు? లేదు, మా మేనేజర్ గారు చెప్పారు 3 పాటలు పాడు. ఏ లేదా దుకాణం తీసారు? అవును, నేను పాడి కానీ వెళ్ళను. ఏంట్రా పాడి కానీ వెళ్ళండి ఇక్కడ. లిజన్. హోలామనే హోలామనే శర్వామనే రాధమనే నా రూమ్ లోకి వచ్చిన ఆపాలు తాగుతూ ఉంటారు. దిస్ ఇస్ యువర్ మిల్క్. టేక్ ఇట్ ఈజీ మ్యాన్. I'm not a singer, fast fighter, okay? హోలామనే హోలామనే హోలామనే. ఈదులో కుక్కలు ఏరుస్తాయి చూసుకో. అర్ధరాత్రి పూట అలాంటి పాటలు పాడకు. ఇంకా మన టైమే. ఈ టైం కోసం ఎదురు చూస్తాను నేను. లే, వెళ్ళి పని చూసుకో. నేను పని చూసుకుంటాను. పద, మీ నాన్న ప్రోగ్రాం పెట్టించాడుగా.